అంటే ముందు మనం ఈ మంకీ పాక్స్ అంటే ఎంపాక్స్ అంటే ఎంపిఓఎక్స్ ఎంపాక్స్ అంటాం. సో ఇది కొత్త జబ్బేం కాదు. ఇది 50స్లో ఆఫ్రికా కాంటినెంట్లో కొన్ని మంకీస్లో ఈ వైరస్ గుర్తించారు. అయితే అప్పుడు మనుషులు లేదు కాబట్టి 70స్లో అంటే 1970 దశకంలో ఇది కొంతమంది మనుషుల్లో మొట్టమొదటి కాంగోలో కనపడింది. ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి అంటాము. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటుంది కంట్రీ. ఇది కంట్రీలో చాలామంది కూడా వైల్డ్ మీట్ అంటే అడవిలో వేటాడి ఆ మాంసం తింటుంటారు. ముఖ్యంగా వాళ్ళు ఈ ర్యాట్స్ ఎలుకలు ఉడతలు లేదా ఒక రకమైన కుక్కల్ని కూడా తింటుంటారు. వీటిలో ఈ వైరస్ ఉంటుంది. వాటి ద్వారా అప్పుడు మనుషులకు వచ్చింది. దీన్నే మనం జూనోసిస్ అంటాం. జూనోసిస్ అంటే జంతువులో ఉండే వ్యాధి మనుషులు సోకటం మనం జూనోసిస్ అంటాం. ఇంతకుముందు కోవిడ్ అంతే వచ్చింది మనకి. సో బ్యాట్స్ నుంచి అనుకున్నాం. అలాగా మనకి రేబీస్ అనే వ్యాధి కూడా కుక్కల నుంచి మనిషికి వస్తుంది. ఇలా జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధిని జూనోసిస్ అంటాం. సో ఇలా ఇది 70 దశకంలో ఆఫ్రికాలో కాంగోలో మొదలై ఆ తర్వాత ఈ ఎంపాక్స్ అనేది మంకీ పాక్స్ అని ఇతర దేశాలు పక్కన దేశాలకు పాకింది. వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి అదేవిధంగా ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి. ఆ తర్వాత కొన్ని దేశాల్లో అమెరికాలోను అది యూరోప్ దేశాల్లో కొన్ని దేశాలు అక్కడక్కడ కేసులు నమోదైనాయి. ఇది మనకు కొత్త ఏం కాదు. మన దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఇది మనకి దాదాపు ఇప్పుడు 30 కేసులు మనకు కూడా రికార్డ్ అయినాయి. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ఇది ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇందులో స్ట్రెయిన్ ఒకటి కొత్తగా వచ్చింది 1B అని. క్లాడ్ 1 క్లాడ్ 2 రెండు ఇందులో వేరియంట్స్ ఉన్నాయి. ఈ క్లాడ్ 1B అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు. కాకపోతే ఇది మనం భయపడేంత భయంకరమైన జబ్బేమీ కాదు. ఎందుకంటే కోవిడ్ లాగా ఇది ఒక వ్యక్తికి కొన్ని సెకండ్స్లో మినిట్స్లో దగ్గినా తుమ్మినా వచ్చే జబ్బు కాదు. ఇది కేవలం బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉంటేనే, అంటే ఎవరికైనా ఎంపాక్స్ వచ్చిన వ్యక్తితోని చాలా క్లోజ్ కాంటాక్ట్ మనం వాళ్ళని ముట్టుకున్నా, వాళ్ళ మీద వచ్చి ఆ పుండ్లు బ్లిస్టర్స్ ముట్టుకున్నా కానీ, వారితో సెక్స్లో పాల్గొన్నా కానీ, వారితో మౌత్ టు మౌత్ కిస్ తీసుకున్న వాళ్ళకి కానివ్వండి, అలా ఉన్న వాళ్ళకే ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పరిశోధనలో దాదాపు 3-4 గంటలు ఆ వ్యక్తితో క్లోజ్గా గడిపిన వాళ్ళకే ఇది ఎయిర్ బార్న్ వచ్చే అవకాశం ఉంటున్నారు. కానీ ఎక్కువ స్టడీస్లో ఇది ఎయిర్ బార్న్ ద్వారా రాదని చెప్తున్నారు. కాకపోతే క్లోజ్ కాంటాక్ట్ కొన్ని గంటలు ఉంటే ఇది వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా పేషెంట్స్ ఎవరికైతే ఎంపాక్స్ ఉందో వారు ధరించిన దుస్తులు కానివ్వండి, వాటిని పట్టుకున్నప్పుడు వీటిని ఫోమేట్స్ అంటాము, అది ఇతర వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది కోవిడ్ అంత భయంకరంగా వ్యాప్తి చెందదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే ఇది కేవలం దీనికి వ్యాక్సిన్ కూడా ఉంది. ఇంతకుముందు మనం స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళం. 1977లో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచం అంతా నిర్మూలించబడింది. అదే కోవిడ్ చెందిన వైరస్ కాబట్టి ఈ వ్యాక్సిన్స్ ఈ ఎంపాక్స్లో పనిచేస్తాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆఫ్రికా ఖండంలో వ్యాక్సిన్స్ లభ్యం కావటం లేదు. అదే కాకుండా కొన్ని మందులు స్మాల్ పాక్స్ ద్వారా యాంటీవైరల్ మందులు కూడా ఈ ఎంపాక్స్ పనిచేసే అవకాశం ఉంది. ఇంతమంది వాడారు కాబట్టి మనం దీని గురించి భయపడకూడదు. ఇది ఇంకోటి ఏంటి, ఇంతకుముందు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో అంటే 77 కన్నా ముందు చాలామంది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేయించుకున్నారు ప్రపంచంలో. తర్వాత 80 తర్వాత స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఆపేశారు. సో అలా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇది వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ ఎంపాక్స్ అనే మనం జబ్బుని ముఖ్యంగా తక్కువ వయసు వాళ్ళు చూస్తున్నాం. ఎక్కువగా మరణాలు ఏంటంటే చిన్నపిల్లలు సంభవిస్తున్నాయి. కాబట్టి మన దేశంలో మీరు అడిగిన ప్రశ్న, మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశంలో మార్చి నెలలో ఒక కేసు రికార్డ్ అయింది. ఆ తర్వాత మన దగ్గర కేసులు లేవు. కాకపోతే మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్కి చాలామంది ఆఫ్రికా నుంచి విద్యార్థులు ఉన్నత విద్య కోసం వస్తూ ఉంటారు. కొన్ని వేల మంది మనకి చూస్తే మనకి విద్యార్థులు కనపడుతుంటారు. అలాగే మనకి ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా దాదాపు 60 దేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా నుంచి మన అనేక హాస్పిటల్స్కి, మా హాస్పిటల్స్ కానివ్వండి, ఇతర పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానివ్వండి, బాంబేలో కానివ్వండి, మద్రాసులో కూడా చాలామంది పేషెంట్లు వస్తుంటారు. వీరి ద్వారా మంకీ పాక్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది క్లోజ్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వైద్యులు కానీ ఇతర వైద్య సిబ్బంది లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ హైజీన్ పాటిస్తే, గ్లోవ్స్ వేసుకోవటము, హ్యాండ్ వాష్ ఇవి పాటిస్తే ఒక వ్యక్తి నుంచి ఒక ఇది సోకదు.